హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ లండన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు అయితే షాకి గురి చేస్తున్నాయి సార్. అంటే ముఖ్యంగా కల్తీ మద్యం కేసు అటు తిరిగి అటు వైసీపీ మేడకు జగన్మోహన్ రెడ్డి గారి మేడకు చుట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఏదో ప్రశాంతత కోసం లండన్ వెళ్ళినా కూడా ఇక్కడ పరిణామాలు మాత్రం ఆయనకి తలనొప్పిగానైతే మారిపోయాయి. ముఖ్యంగా వైసీపీ ప్రముఖ నాయకుడు అయిన జోగి రమేష్ ఇందులో కింగ్ పిన్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి కల్తీ మద్యం కేసు ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెడకేమన్నా చుట్టుకునే అవకాశం ఉందా సార్? మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో ఏది ఆకు కదిలినా గాలి తగిలినా అది రాజకీయ వాసన లేకుండా ఉండదన్నమాట. రాజకీయ స్పర్శ లేకుండా ఉండదు. సో మద్యం కేసు గతంలో చంద్రబాబు మీద జగన్ మద్యం కేసు పెట్టాడు, మద్యం కుంభకోణం కేసు. వీళ్ళు వచ్చినాక జగన్ మీద మద్యం కుంభకోణం కేసు పెట్టారు. దాంతో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని. ఎందుకంటే ఈ 17 నెలల్లో అతిపెద్ద కేసు ఏదంటే మద్యం కుంభకోణం కేసు. సో మామూలుగా ఏంటంటే 2 విషయాలు ఉంటాయి ఏదైనా. ఒకటి లీగల్ ఆస్పెక్ట్, రెండోది పొలిటికల్ ఆస్పెక్ట్. అంటే ప్రతి అంశాన్ని లీగల్గా తేల్చడం అనేది ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. దాన్ని పొలిటికల్గా తాము ఎలా ఉపయోగించుకోవాలనేది అధికార పార్టీలు అన్నీ కూడా ఆలోచించేది ఏంటంటే లీగల్గా వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళకి శిక్ష పడాలి, ప్రజల ధనం దుర్వినియోగం అయింది, ఇవన్నీ వాళ్ళకేం ఉండదు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణం చేయని పొలిటికల్ పార్టీ ఏది దేశంలో లేదు. ఖచ్చితంగా నాయకులు ఇండివిజువల్స్ని పక్కన పెడితే పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా యాజ్ ఎ పార్టీలుగా కరప్టెడ్ కాని పార్టీలు ఏవి లేవు. అది సహజం కూడా అని ఇవాళ నేచురల్. అది ప్రజలు దాన్ని అడిగితే ప్రజలు కరప్ట్ కదా, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కదా అనే లాజిక్ వాళ్ళు కూడా ఇంతకుముందన్నా మేము చేయలేదు అది ఇది ఉండేది. ఇవాళ దబాయింపుడు అనేది మెరుగైంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం మీడియా కూడా వాళ్ళ వైపు నిలబడి వాళ్ళు చెప్పే నెరేటివ్ని ప్రజల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ద కాన్సెంట్ అని నోమ్ చామ్స్కి ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాశాడు పుస్తకం. అంటే ప్రజల మనస్తత్వాన్ని వాళ్ళ సమ్మతిని తమకు అనుకూలంగా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలని మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, మొత్తంగా వీళ్ళని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తాము చెప్పిందే కరెక్ట్, తాము చేసేదంతా కరెక్ట్ అని చెప్పే ఒక వ్యవహారం వెళ్ళిపోయింది. సో అందువల్ల పొలిటికల్ పార్టీలు, అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఇక్కడ లీగల్గా వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనేది వీళ్ళకి ఏమీ ఉండదు. దీన్ని ఉపయోగించుకొని పొలిటికల్గా తాము ఎలా గెయిన్ కావాలనేది అందరికీ ఉన్న లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పుడు మద్యం ప్రధానంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశానికి కుదిపేసింది. అలాగే ప్రతి చోట కూడా మద్యం అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ప్రధాన ఆదాయ వనరు, దాంతోపాటు పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రధాన ఆదాయ వనరు, పొలిటీషియన్కి కూడా. సో ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కొత్తగా కల్తీ మద్యం అనేది మొలకల చెరువులో జనార్దన్ రావు అనే అద్దేపల్లి జనార్దన్ రావు అనే ఒక వ్యక్తి మొలకల చెరువులోకి వెళ్ళి అక్కడ జయచంద్రారెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన సహాయంతో అక్కడ ఒక కల్తీ మద్యాన్ని తయారు చేయడం, దాన్ని ఇబ్రహీంపట్నంలోకి తీసుకొచ్చి అక్కడ బాట్లింగ్ యూనిట్ పెట్టి ఇక్కడ ప్రాసెసింగ్ అంతా చేసి ఒక సిస్టమేటిక్గా. ఎందుకంటే ఈ జనార్దన్ రావుకి తర్వాత జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి, కల్తీ మద్యం, అక్కడ చీప్ లిక్కర్ తయారీ వ్యాపారం. కాబట్టి వాళ్ళకి సిస్టమేటిక్గా చిన్న గదుల్లో కూడా ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత హైఫైగా చేయొచ్చు. అంటే ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్ లాగే మనం బాటిల్స్ తయారు చేసి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాటిల్ షేప్స్, బాటిల్ మోడల్స్ ఉంటాయి. మామూలుగా అదే రకంగా బాటిల్ మనకు కావాలంటే చేసిస్తారనమాట. సో అలాగా ఆర్డర్ ఇచ్చి దాని చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ బాటిల్ ఉంటుంది. దాని తర్వాత దాని స్టిక్కరు, దాని హోలోగ్రాము మొత్తం కూడా వీళ్ళే తయారు చేస్తారు. సో మొత్తంగా ఇవన్నీ చేసి దాన్ని అమ్మడం. మామూలుగా మనకి చాలా ఎక్స్పర్టైజ్ ఉంటే కూడా కనుక్కునేది కష్టం, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి కాబట్టి. ఇక బార్లలో అయితే విడిగా కూడా ఇస్తారు కాబట్టి బార్లలో కల్తీ చేయడం ఇంకా ఈజీ అనమాట. అక్కడ ఎవరు ఫుల్ బాటిల్లో హాఫ్ బాటిల్ కొనరు. ఒకవేళ హాఫ్ బాటిల్ అడిగినా లేదు సార్ ఇక్కడ ఫుల్ బాటిల్ ఉన్నాయని చెప్తారు కావాలని. సో ఫుల్ బాటిల్ కొనే పరిస్థితి ఉండకపోవచ్చు. క్వార్టర్ హాఫ్ తాగేసి రావాలనుకునే వాళ్ళకి ఫుల్ బాటిల్ కష్టం అవుతుంది. అందుకని వాళ్ళు విడిగా అడుగుతారు కాబట్టి వాళ్ళ పెగ్గుల రూపంలో ఇస్తారు కాబట్టి
దాంట్లో ఈజీ, ఇంకా బాటిల్ కూడా అవసరం లేదు, అక్కడ మామూలుగా క్యాన్లలో కూడా తీసుకొని కలిపేయచ్చు. సో ఇలాగా అందుకని చాలా చిన్న స్థాయి బార్లలో కల్తీలు ఎక్కువ ఉంటాయని భయపడుతుంటారు అనమాట. అక్కడ రేట్లు కూడా నీకు అందుబాటులో ఉంటాయి. సో ఉండడానికి కూడా కారణం ఇదే. సో ఇలాగా జరుగుతుంది. జనార్దన్ రావుని మొత్తానికి అతను సరెండర్ అయిందే కొంత సందేహాస్పదం. ఎందుకంటే ఇమ్మీడియట్గా అతను వచ్చి ఆఫ్రికాలో సరెండర్, అరెస్ట్ అన్నాడు. అరెస్ట్ అయితే అని అతనికి తెలుసు, ఆల్రెడీ తెలిసే వచ్చాడు. గన్నవరం ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా వైసీపీ హ్యాండ్ ఉన్నట్టు రాలేదు. కోర్టుకు పెట్టిన రిమాండ్ రిపోర్ట్లో వైసీపీ హ్యాండ్ ఉన్నట్టు రాలేదు. మొత్తం కూడా జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ రావు, తర్వాత జయచంద్రారెడ్డి డ్రైవరు, జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, ఆయనకి సంబంధించిన ఒక వైన్ షాపు, తర్వాత జనార్దన్ రావుకి సంబంధించిన బారు, ఈ వ్యవహారాలు మాత్రమే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు సడన్గా నిన్నకు వీడియో జనార్దన్ రావు పేరుతో ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఎక్సైజ్ పోలీసులే చేసినట్టుగా అర్థమవుతుంది. వాళ్ళే రికార్డ్ చేశారు. అక్కడ అడుగుతున్నాడు కూడా, నువ్వేదో కుట్ర ఉందన్నావు కదా చెప్పు అంటున్నాడు. అవును సార్, దీని వెనక ఒక కుట్ర ఉందంటున్నాడు. ఆ కుట్ర ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే, జనార్దన్ రావు నేను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నుంచి చేస్తున్నాను. అప్పుడు జోగి రమేష్ అండదండలతో ఈ పని చేశాను నేను. తర్వాత గవర్నమెంట్ మారగానే నేను ఆపేశాను. కానీ మొన్న ఏప్రిల్లో జోగి రమేష్ నన్ను కాంటాక్ట్ చేసి నీకు 3 కోట్ల డబ్బులు ఇస్తాను, నువ్వు మళ్ళీ స్టార్ట్ చెయ్యి, మనకి తెలుగుదేశం మీద వేసేద్దాము, దాన్ని ఒకవేళ దొరికితే తెలుగుదేశం మీద వేసేద్దాము అని అన్నాడు. సరే, నేను 3 కోట్లకి ఆశపడి ఒప్పుకున్నాను. దాని తర్వాత వెళ్ళి ములకల చెరువులో అక్కడ ఎమ్మెల్యేకి మా తమ్ముడు వాళ్ళకి తెలుసు. దాంతో ఎందుకంటే ఆఫ్రికాల వ్యాపారాలకు సంబంధించి, దాంతో అయితే నువ్వు చిత్తూరు జిల్లా అయితే బెటర్, అక్కడైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా కాబట్టి అక్కడ చేస్తే ఆయనకి బురద జల్లడం బాగుంటుంది అని ప్లాన్ చేశాడు. సో బురద జల్లడం కోసమే నన్ను ఈ వ్యాపారంలో దించాడని జనార్దన్ రావు చెప్పాడు. సో జోగి రమేష్ ఈ మొత్తం మధ్య కుంభకోణం వెనక జోగి రమేష్ ఉన్నాడు అనేది ఇవాళ. ఇది లండన్లో ఉండే జగన్ షాక్ అని తెలుగుదేశం మీడియా దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. ఇక్కడ అనేక ప్రశ్నలు వైసీపీ వాళ్ళు లేవనెత్తున్నారు. ఒకటి, అతను రావడమే ముందుగానే అతనితో ప్లాన్ చేసుకొని నువ్వు వచ్చేసి అప్రూవర్గా మారిపో, జోగి రమేష్ అంటే వైసీపీ వాళ్ళ మీద వేసేద్దాం, నీకేం కాదు అప్రూవర్గా పెట్టేస్తా నిన్ను, నీకు బెయిల్ వచ్చేస్తుంది అని ప్లాన్ చేసి, అంటే ఈ మద్యం కుంభకోణాన్ని జగన్ ఏం చేస్తాడు, సీరియస్గా తీసుకున్నాడు. కల్తీ మద్యం కుంభకోణాన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు దీన్ని ఇష్యూ చేయగలిగారు. వీళ్ళు బాగా వైసీపీ వాళ్ళు ఇష్యూ చేయగలిగారు. పైగా మద్యం తాగే వాళ్ళకందరికీ ఇప్పుడు టెన్షన్ వచ్చేసింది. మనం ఏది ఒరిజినల్ ఏది ఇది అనే ఒక టెన్షన్ వచ్చింది. గతంలో కూడా తాగుబోతులంతా కూడా జగన్కి యాంటీ అయిపోయి గట్టిగా జగన్ ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా కనబడుతుంది. ఎందుకంటే గతంలో కనీసం బెల్ట్ షాపులో ఉండేది కాదు, గవర్నమెంట్ దగ్గరే ఉండేవి. ఓన్లీ ఏంటంటే దారుణమైన బ్రాండ్లు పెట్టి తాగాలంటేనే భయపడే పరిస్థితికి జగన్ తీసుకొచ్చాడు. అతని ఉద్దేశం కూడా అదే అని చెప్పుకున్నాడు. ఎందుకంటే అతను మద్యపాన నిషేధం చెప్పాడు కాబట్టి దశల వారీగా మద్యపానం నిషేధించాలంటే ముందు అసలు దాన్ని డిస్కరేజ్ చేయాలి, అందుకే రేట్లు ఎక్కువ పెంచుతున్నాడు, బ్రాండ్లు ఎలా పెడుతున్నాడు ఇది చెప్పాడు. కానీ అల్టిమేట్గా అది వర్కౌట్ అవ్వాలి. జగన్కి బాగా ఇబ్బంది కలిగించిన అంశాల్లో ఈ చీప్ బ్రాండ్లు తీసుకురావడం. ఇప్పుడు కూడా ఇది చీప్ బ్రాండ్ల కంటే ఘోరం కదా, చీప్ బ్రాండ్లు అన్న కల్తీ ఉండదు, ఇది కల్తీ ఇంకా ఘోరం. సో అందువల్ల జనాల్లో వ్యతిరేకత వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, దీన్ని మళ్ళీ వైసీపీకే ఎట్లా చుట్టాలని ఫస్ట్ ఏమో జయచంద్రారెడ్డి కోర్టు అని చెప్పారు. అది పెద్ద జనం నమ్మలేదు. దాంతో ఇప్పుడు జనార్దన్ రావుని మళ్ళీ త్వరగా రంగంలోకి తీసుకొచ్చి జనార్దన్ రావు దగ్గర జోగి రమేష్ కథనాన్ని పెట్టారు. ఇది ఎంతవరకు నమ్ముతారు అనేది డౌటే. ఎందుకంటే క్లియర్గా ఇది రిమాండ్ రిపోర్ట్లో లేకుండా, నువ్వు కోర్టుకు పెట్టేటప్పుడు చెప్పుండాలి కదా, మరి రిమాండ్ రిపోర్ట్లో లేకుండా సపరేట్గా వీడియో చేసి పెట్టడం, అది కూడా మామూలుగా ఒకవేళ వీడియో అతను చెప్పాడు అనుకుందాం, కుట్ర జరిగిందని చెప్పాడు, పోలీసులు వీడియో తీస్తారు అనుకుందాం, వీడియోని ఏం చేయాలి, వాళ్ళు కోర్టుకు పెట్టాలి. కోర్టుకు పెట్టకుండా ఎందుకు పబ్లిక్లో వదిలేరు అంటే క్లియర్గా ఇది లీగల్ కంటే కూడా పొలిటికల్గా దీన్ని తెలుగుదేశంలో ఉపయోగించుకోవాలి,
వైసీపీ ఎలా ఉపయోగించుకోవాలనేది చూస్తున్నాయి. వైసీపీకి ఎప్పుడైతే ఇటు మెడికల్ కాలేజ్ ఇష్యూ, ఇటు కల్తీ మద్యం ఆయుధాలుగా దొరికాయి. ఎందుకంటే ప్రజలు రెగ్యులర్గా అఫెక్ట్ చేసే అంశాలు, అవి సెన్సేషనల్ స్వభావం ఉన్న అంశాలు కానీ దొరికితే పొలిటికల్ పార్టీలు ఊరుకోవు. సో అలాగా ఎప్పుడైతే వైసీపీకి దొరికిందో, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూలో వైసీపీది పై చేయనట్టు కనబడుతుంది. ఎందుకంటే జనరల్గా ఉండే ప్రజా సంఘాలు కూడా ఆ ఇష్యూని టేకప్ చేసి వాళ్ళు కూడా ఉద్యమాలకి రంగంలోకి దిగారు. పేరెంట్స్ అసోసియేషన్ కావచ్చు, హెల్త్కి సంబంధించి పనిచేస్తున్న కొన్ని జన విజ్ఞాన వేదిక, జన చైతన్య వేదిక, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా ఒకటై ఆ ఇష్యూని నెత్తికెత్తుకున్నారు. అది వైసీపీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా కల్తీ మద్యం కూడా ఎప్పుడైతే వస్తుందో తెలుగుదేశం దీన్ని మళ్ళీ వైసీపీకి చుట్టడానికి ట్రై చేస్తున్నట్టుగా జనార్దన్ రావు ఉపయోగించుకొని కనబడుతుంది. మరి ఇది దీని ఇక్కడ ఏంటంటే ఎత్తులు పోయే పైతులు ఇద్దరి గోల్ ఏంటంటే పొలిటికల్ గెయిన్. ఇద్దరి గోల్ కూడా ప్రజలు అనేది ఎవరికి ఏమి లేదు. ఈ పొలిటికల్ గేమ్స్ దీంట్లో ఒక రియాలిటీ షో లాగా తయారైంది. దీంట్లో ఎవరు విన్ అవుతారనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.